శివశంకరుడు అంటే మీ భర్త గారు కైలాసం విడిసి భూలోకానికి వచ్చిన తెలియని కైలాసానికి తోడుకు వచ్చినాడు కదా, తోడుకు వచ్చినాడా లేదా? మేము కళ్ళనే మీ అమ్మని మేము ఏంటికి రాసిస్తున్నాం అబ్బయ్యా. అమ్మో అనిపించింది అబ్బయ్య. అబద్ధములు పలకమాకు. మనవడా పరశురామ. ఆది సత్యమై ఉండి అవును అబద్ధములు పలుకుతున్నావా? మనవడా పరశురామ. నిశ్చయంగా మేము చూడలేదురా మనవడా పరశురామ. నీవు చూడలేదా? సందేహం పడతావా? అవ్వమ్మా మనవడా నిశ్చయంగా నువ్వు చూడలేదా? నిశ్చయంగా నేను చూడలే. మంచి మాటలు తాడు చెప్పుము. అలాగనే అడుగుతున్నా. అయ్యా తాతగారు అలాగనే నేను బాగున్నాను గాని నా తల్లి రేణుక ఎల్లమ్మ జండి జాడ చెప్పలేక ఆ మురుచం కట్టి చుట్టుకు అగుడుగుడు వేసిన సమయమందు నా తల్లిని నేను మరుచని కట్టి చుట్టుకు అగుడుగుడు వేసిన సమయమందు నా తండ్రి జాడ చెప్పక మంటలు తాళలేక చెప్పుతుందేమో అంటే మరుచని కట్టేసి చుట్టుకు అగుడుగుడు వేసినాను. కన్న కూతురు బాధ చూడలేక కైలాసం విడిసి భూలోకానికి వచ్చి నా తెలియని నువ్వు కైలాసానికి తోడుక వచ్చిన వాళ్ళు లేదా? తాత ఎదలో లింగము, తల మీద గంగ, చేతుల తిరుసులము, ఆ ఎదనిక దిగుకి వినాయకుడు పట్ట. తాత సుమారు 20 కేజీలు ఉంటుంది అది డబ్బులు కడుపు. మంచి మాట్లాడక చెప్పు. మంచి మాట్లాడు నేను చెప్పేది. నీ అమ్మ నేను చూడలేదు తోడుకరాలేదు. అక్కడ ఉంటే నీ కైలాసముద్ర ప్రసాదించి అలాగే నా చెల్లిని నా తండ్రి జాడానికి నేను బాధపడతా ఉంటే ఓయ్ నీ తండ్రి వద్ద తాగినావా? దేవలోకం చేయండి కమ్మా నీకు తండ్రి గారు ఉన్నాగా నీ తండ్రి వద్దకు నువ్వు తాగినావు. నా తండ్రి ఎవడని చూపిస్తా ఉంటే అడుగుతా ఉంటే ఏం చెప్తా ఉన్నావు? చెప్పలేవా? భక్తులు తేలిన కానీ భక్తులు కూలిన కానీ పక్కన మట్టికి ఆ బ్రహ్మని ఎదిరించి ఆ బ్రహ్మని ఎదిరించి అమ్మకు ప్రాణం పోసి ఆ తండ్రి జాడ తెలిసి ఆ తండ్రి తెలుసు పెట్టాడు. అంతేనా? భక్తులు చేరినా గాని పక్కల మట్టి తీసి బ్రహ్మదేవుని ఎదిరించి బొమ్మలు చేసి ఆ బ్రహ్మదేవునితో ఊపిరి తీసి నా తండ్రి ఎవరైనా నేను తెలుసుకుంటా. అంతవరకు నిన్ను ఊరికే ఏచాలని
పక్కులు కూలినా సరే, సరే పందులు తేలినా సరే, అట్లంటే పక్కులంటే ఇవిరా. ఓ సరే ఏమవి? చెప్తావు 5.8 అవును. సరే పందులు తేలినా సరే, పక్కులో మట్టి తీసి ఎంత మొట్టి అంటే ఏమి? మట్టి తీసి బొమ్మను చేసి బ్రహ్మదేవుని ఎదురించి నా తండ్రికి ప్రాణం పోసి నా తండ్రి ఎవరైనా తెలుసుకుంటా. ఈ మాయ నీకు ఒక్క జన్మ పెట్టతో కమ్మల పోలే బాగుంది. పెళ్లి కూతురు నిలిచిందిరా. నా తండ్రి ఎవరైనా చెప్పమంటే కిలికిలు ఆడతావా? లేదు నిరికిరా పోయి అట్లా పోయి నెడిపురు మీదే అట్లా నా తండ్రి ఎవరైనా తెలియకపోతుంది కడసారిగా. అయితే ఈ మాయలోడిని ఏం చేయాలో తెలిసిన ఉక్క సరిపోయి తెచ్చి కిలికి బిగించి మన యొక్క కారుగృహంలో పోయి, కారుగృహం అంటే ఏమి? జైలు, సెంట్రల్ జైలు. సెంట్రల్ జైలు అంటే నీకే తెలుసా? నీకన్నా అట్లయితే ఒక క్లాస్ చాలా. నేను సెంట్రల్ జైల్లో ప్రవేశిస్తారు పొద్దున 9 గంటలకంతా. తెల్లవారితే నైట్ అయితే ఎవరు చీకట్లోనే ఉండాలి. ఎలా చీకటి అంటే ఏమి? మొక్కు. నీ తర ఉండే మొక్కు ఉండరా? ఈ తర కావులు ఉండాలా అన్న ఆకరణేక ముప్పు. నీ తర కావులే జాగ్రత్తగా నువ్వు కావులు ఉండాలా. నా తల్లి ఎంత ఆకలి చూడే వస్తుందా? అవునా? నిద్రపోతుందా? ఆక్షన్ చేయొచ్చురా. ఆక్షన్ చేయొచ్చు పోతూ ఎలాంటి శైలి కదా. మీ అమ్మకే పుట్టిన నా తండ్రి చాలా అనేది తెలియక ఉంటే మా అమ్మకే పుట్టినాను, నా తండ్రికే పుట్టినాను నాకేమరా తెలుసు. ఈ తర్వాతగా చీకటి వడుపులో దాన్ని పండుగించు. నీవు పోయి అన్నాగారు మీక తెప్పికి జలమీక కావునండు చల్లలా శ్రేణు గౌరి ఓడాడికే ఎందుకు పిలిచిన తెలుసునా? మన యొక్క కన్న తల్లి రేణుక ఎల్లమ్మ చెట్టు చాలు ఎంత అడిగినా కొట్టి కొట్టి కోదని వేసిన మన ఎవరు ఆడుతూ ఉండవా? అయ్యో అది దిష్టికి నల్ల పూసురా.
అన్నయ్య సీరియస్ మాట విన్నా. వాడు అట్లా అంటాడు దానికి అవునా చలరా స్త్రీల కోరి. అన్నయ్య అయితే మన యొక్క కన్న తల్లి ఎంత బాధలు పెట్టినా సరే కొట్టి కొట్టి కోతను వేసినా ఆ, పోసి పండుకేసిన చెప్పలేదంటే నీ మైలాడి రేణుక వెళ్ళి. సరే అయితే ఇప్పుడు కార్యక్రమం తోసినావు కదా, అవునన్నయ్య మన మంత్రి ఉండే చోటు అందు ఆ, నీవు అదే రీతిగా మన తల్లికి కావులు. అలాగే కానీ అన్నయ్య చలరా అన్నయ్య మన యొక్క చెండు చాలు చెప్పేంత వరకు సరే. మన కన్న తల్లి రేణుకి ఎల్లమ్మకి అన్న ఆగ్రహం పెట్టక జలములు ఇయ్యక ఆలనే కావులు. అలాగే కానీ అన్నయ్య తొయ్యిన కార్యక్రమంలో ఇది చూడరా సార్. అట్లా కానీ ఉంటా జాగ్రత్త. మన తల్లి ఏదో పోయిందంటే ఆయన పోయిందంటే అంతటి పొదటి బదులు కలుగును. అట్లా కానీ అన్నయ్య జాగ్రత్త. ఆడతా ఉంటే పోయింది కా చాపిస్తాను. నేను చూసుకుంటాను. అమ్మా ఇట్లా అమ్మా కొడుక మా అన్నగారికి 24 ఏళ్ళు నిండి కొంత రోజులు ఉంది కదా అంత ఊర్లు అలాగే కానీ కొడుక అన్నయ్య 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 విఘ్నేశ్వరం రా అన్నయ్య ఏమి చెల్లమ్మా? అన్నయ్య ఎంత మాత్రం కానీ మన కన్న తల్లి మన తండ్రి గారు చెప్పలేదు అన్నయ్య చెప్పలేదా? లేదు అయితే నా వద్దకు తోడు కదా, మళ్ళీ అడుగుతున్నాను. అలాగే కానీ ఓ స్టాప్ అయితే చుట్టుకుంటూ ఆడంతే అన్నయ్య ఏమైనమ్మా? మన కన్న తల్లి మన అన్న మనకి ఇంకా సాగు అట్లా బాగా చూస్తావు కదా. ఈ ఊపిరితో ఉండే వరకు నాకేళ్ళరా. మా అన్ని ఎట్లున్నారు చూడు ఎట్లున్నారు అవునా అన్నయ్య చల్లరా. మన కన్న తల్లి మన నెగటివ్ ఏం లేదన్నయ్య ఎక్కడ పోయినమ్మా? నీ పాదాలు సచ్చుగా నీ పాదాలు సచ్చుగా యాడిపోయినా నాకు తెలియదు నాకు తెలియదు కొట్టినవే నాకెన్నా తల్లి నీవు. ఎవరు? నేను
మీరు ఎట్లా అనిపిస్తుంది మన తల్లి అన్నయ్య చెప్పు ఎవరమ్మ చెప్పవు ఇప్పుడు చెప్ప నా చెయ్యమ్మ ఎక్కడ ఉన్నాడు